ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అంతలోనే రద్దు చేసిన సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారింది. గుడిద ఉపేంద్ర అనే వికలాంగురాలు తన మూడో కూతురుతో చిన్న గుడిసెలో గత 10 సంవత్సరాలుగా నివసిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరీలో నారపనేనిపల్లి గ్రామంలో 15 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయి. దాదాపుగా ఇందిరమ్మ కమిటీ ద్వారా మొదటి విడతలో తన పేరు ప్రకటించడంతో వికలాంగురాలైన గుడిద ఉపేంద్ర ఆనందంలో మునిగిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉపేంద్రకు మంజూరైన ఇల్లు లిస్టులో క్యాన్సిల్ అయిందని వెల్లడించారు. దీంతో మనోవేదన చెందిన ఉపేంద్ర మీడియా ముందు బోరున విలపించింది. తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తన ఆర్థిక పరిస్థితి చూసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ కోరుతోంది. నమస్కారం. పెద్దలకి, ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. నా పేరు గుడిద ఉపేంద్ర. మాది నారపనేనిపల్లి, వైరా మండలం, ఖమ్మం జిల్లా. నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా. నా పరిస్థితి ఏంటంటే కాలనీ వచ్చిందని ఫస్ట్ పేరు చెప్పారు. తర్వాత ఫోన్ చేస్తే కాలనీ రాలేదని చెప్పారు. నాకు ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి అని చెప్పారు. కానీ ఆ ఇల్లు రాలేదు. పేరు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి అమ్మ నీకు పేరు వచ్చిందమ్మా అన్నాడు. తర్వాతకి అడిగితే మళ్ళీ నీ పేరు లేదమ్మా, పేరు పోయింది అన్నాడు. అదేందండి, పేరు మీకు ఇల్లు చూపించను కదండి, నా పరిస్థితి చూపించను కదండి, అదేంది అట్లా మాట్లాడుతున్నారు ఏందని అన్న. అంటే ఆ పేరు పోయిందమ్మా, ఇప్పుడు లేదు, లిస్టులో లేదు, వాళ్ళకి వచ్చిన పట్టా కాగితాలకు వచ్చిన వాళ్ళకి వస్తుంది ఇల్లు, నీకైతే లేదని అన్నారు. ఎట్లా అని అంత తన్నుకులు అన్నా కూడా ఏం చేసినా ఏం దారి దొరకట్లేదు నాకు. ఇంతగానో చెప్పిన పెద్ద మనుషులు వచ్చి ఓట్లు వేయించుకున్నారే, చెప్పారే, నేను మీకు ఇది కట్టి పెడతానమ్మా, అది కట్టి పెడతానమ్మా, నేను వాగ్దానాలు ఇచ్చారే, అవన్నీ ఎడిపోయినాయి. చూపించిన కదా నా పరిస్థితి దొడ్డి కూడా లేదే. చివరికి నాకు ఇల్లు చూసి ఇవన్నీ చూసి కూడా అలా మాట్లాడుతున్నారు ఏందని భయపడి ఏం చేయాలో తెలియక కలెక్టర్ ఆఫీస్ పోదామని అనుకున్నా. కానీ పోయే స్థితిలో లేదు నేను. ఆటో ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, ఛార్జింగ్ కావాలన్నా కానీ మా లాంటి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి కూడా రానియ్యడం. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉండాలి అక్కడ. ఎంత చదువులు ఉన్నా ఎంత ఉన్నా అక్కడ గొప్ప వాళ్ళు ఉంటేనే రానిస్తారు, మమ్మల్ని గేటు కూడా దాటనివ్వరు. ఏం చేయాలో అర్థం కాక నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అయినా నాకు ఉన్నారనే కానీ లేని కింద లెక్క ఎవరు లేరు. నేను ఒక అనాథని. ఈ అనాథ ఏం చేసిద్ది, యాడికి పోయిద్ది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిద్ది, దాని చేత ఏమైద్ది అని వాళ్ళు పెద్ద మనుషులు నాకు ఇంత అన్యాయం చేశారు. కానీ నాకు ఇప్పుడు ఇల్లు కావాలి, కానీ గవర్నమెంట్ దిగి రావాలి. గవర్నమెంట్ నాకు సహాయం చేసి నాకు ఇల్లు కట్టి పెట్టాలి. అది ఒక్కటి చేయాలి నాకు. కలెక్టర్ గారు కూడా వచ్చి నా స్థితి, నా పరిస్థితి చూడాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను. కానీ ఇంత మనుషులు నాకు ఎంత అన్యాయం చేశారు, నాకు ఎంత న్యాయం చేస్తున్నాను, నన్ను గుడిగురు ముంచేశారు. నాకెవరూ లేరయ్యా.